గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో కీరవాణి ఫాదర్ తో కూడా మీరు వర్క్ చేశారు కదండి. సో సుశేక్ దత్తా సార్ యా తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఎక్స్ట్రాడినరీ అండి. పుంభావ సరస్వతి అంటే ఫెంటాస్టిక్ ఫినామినల్ అసలు. ఆయన అంటే ఆయన కేవలం లిటరేచర్స్ అందరికీ తెలిసింది ఏంటంటే ఆయన సాహిత్యం రాస్తారు, ఐ మీన్ సాంగ్స్ రాస్తారు, లిరిక్స్ అని మాత్రం తెలుసు. కానీ హీఈస్ ఎ వెరీ బిగ్ ఆర్టిస్ట్ అండి. ఆయన ఇంటికి వెళ్తే కనుక మీకు ఆయన పెయింటింగ్స్ అవి చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. లైక్ అండ్ ఆయన చాలా పుస్తకాలు రాశారు, చాలా పెయింటింగ్స్ గీశారు, చాలా లిరిక్స్ రాశారు. ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఆయనకు ఆపోజిట్ చెప్పాలంటే ఐఎమ్ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. నేను సే ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ మాస్టర్ ఆఫ్ ఆల్, జాక్ ఆఫ్ నన్ ఆయన. ఫెంటాస్టిక్. అంజనాద్రి థీమ్ అసలు ఫస్ట్ ఆయన రాసినప్పుడు అయితే కనుక ఆల్మోస్ట్ 5 pages వచ్చినప్పుడు అందరూ చూసి ఇంకా తీసేద్దాం, ఇంత పెద్దది అవసరం లేదు, పాట అవసరం లేదు అన్నారు. లక్కీలీ నాకు కొంచెం అవగాహన ఉండటం వలన నాకు ఆయనతో పోలిస్తే అసలు నాది అవగాహన కూడా కాదు శివశేఖర్ దత్తా సార్తో పోలిస్తే. బట్ నార్మల్ లేమెంతో పోలిస్తే నాకు ఎంతో కొంత మా అమ్మగారి ద్వారా వచ్చిన లిటరేచర్ పట్ల ఇది ఇంట్రెస్ట్ మూలన నేను లేదు సార్ దీన్ని నేను సార్ట్అవుట్ చేస్తానని చెప్పేసి. ఎందుకంటే ఆయన స్వామి పుట్టుక దగ్గర నుంచి మొత్తం ఇంకా సుందరాకాండ అన్ని కాండలు రాసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన ఒక 5 pages క్లుప్తంగా. ఆయన పరంగా ఆయన స్వామి చరిత్రను 5 pages తక్కువగా రాసినాడు. మా పరంగా మాకు కావాల్సిన కంటెంట్కి 5 pages రాశారు ఆయన. సో దాన్ని సార్ట్అవుట్ చేసుకుని కరెక్ట్గా నాకు కావాల్సిన లెంత్కి నేను లైన్స్ అన్ని తీసుకుని దాన్ని 2.5 minutes సాంగ్ చేయడం జరిగింది. నేను అంతకుముందు అసలు వద్దని అనుకున్నారు అనమాట. అప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు ఒక 2 days టైం ఉండే, ఐ విల్ జస్ట్ మేక్ ఇట్ అవుట్ అన్న. లక్కీలో అది 1 day అయిపోయింది. ఓకే. సో ఇలాంటి టైంలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయండి? మామూలుగా ఇక్కడ ఈ సినిమాలో కీరవాణి ఫాదర్ గారితో అనట్లేదు, మామూలుగా మీ అభిప్రాయాలకి సినిమా డైరెక్టర్ అభిప్రాయాలకి if I'm not able to deliver the sound, if I'm not able to deliver the song within the time they want, అప్పుడు వస్తాయండి. ఎందుకు చేయలేకపోతున్నాం, ఓకే దీన్ని లైట్ తీసుకొని మేమే చెప్పాం ఇంకా దాన్ని ఎందుకు పట్టుకొని వెళ్ళాడుతూ ఉంటారు. బట్ అక్కడ క్వశ్చనే లేదు. నేను వాళ్ళకి 2 days టైం అడిగి 1 day చేసి ఇచ్చాను అది. ఓకే. సో కళ్యాణ్ చక్రవర్తితో కూడా గారితో కూడా కలిసి వర్క్ చేశారు కదా, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఫెంటాస్టిక్, ఫినామినల్ రైటర్ అండి మనోడు. అసలు ఎక్స్ట్రాడినరీగా రాస్తాడు. అంటే నాకు ఎవరైనా ఫాస్ట్గా వర్క్ చేస్తే చాలా ఇష్టం. నాకు ఆ ఇష్టాన్ని నాకు డబుల్ ట్రిపుల్ చేసి పెట్టేశాడు కళ్యాణ్. నాకు ఆ ఫిలింకి వచ్చినప్పుడు నేను ఒక ట్యూన్ చెప్తే నేను ఎంత ఫాస్ట్గా ట్యూన్ చేస్తానో అంత ఫాస్ట్గా, అంటే విత్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ నో టైమ్. అవునా ఒక 1 hour టైం ఇవ్వండి అంటాడు అంతే, టప వచ్చేస్తా లిరిక్స్. అందులో నాకు కూడా సాహిత్యం మీద ఇష్టం ఉండటం, సో ఇద్దరం కలిసి ఇంకా ఎంజాయ్ చేసాం వర్కింగ్ స్టైల్ని అప్పుడు. ఓకే. సో మీరు ఆయన కలిసి చేసిన సాంగ్ చాలా ఉంది. మనోడు మీరు ఫిలిం చూస్తే కనుక యోగ జలధి పయోనిధిం వియోగ శరధి మహాపధిం భాగ్య భగితి శకావృతిం రామ స్మరణ ఉజాగరం విరామ రచన నిశాచరం వేద వినుత ప్రచారణం నారతారరరారర భీషణం భీషణం చిరకాలలంకా పాలకం ప్రభుం విభుం బ్రహ్మణాత్మజం. ఇక్కడ మొదలు పెడితే సినిమాలో వచ్చే ఆల్మోస్ట్ అద్భుతమైన సీక్వెన్స్లు అన్నింటికి మనం కళ్యాణ్ చక్రవర్తి ఆయన ఇదొకటి రాశారు. ఇంకా చాలా ఇప్పుడు మీరు చూస్తే కనుక శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన విభీషణ్ ఎలివేషన్ ఇచ్చేటప్పుడు రాసినవి కానివ్వండి. ఇంకా దేర్ ఆర్ సో మెనీ ఐటమ్స్. లైక్ ఇంకా నేను జస్ట్ ఆయనకి రాముడు సీక్వెన్స్కి రఘుకుల దళపతి నాకు దీని మీద కావాలి అన్నాను. ఏదో ఒక కవిత సంపుట్లో చెప్తారు కదా, ఒక ఐటెం ఇచ్చి దాన్ని రాయమని చెప్తారు కదా, అలాగా నేను జస్ట్ రఘుకుల దళపతి ఇదే క్యాప్షన్ అని చెప్పి దీని మీద రాయండి అన్నాను అంతే. మనోడు అసలు రఘుకుల దళపతి ధనుజ దహమితి హవిగుణ ఫలశ్రుతి తిమిర హర జ్యోతి త్రిభువన అధిపతి ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు నేను దాన్ని చాప్ చేసుకుని అకార్డింగ్ టు ద సీన్ ఏ లైన్ ఏ సీన్ ఏ షార్ట్కి ఫిట్ అవుతుంది అనేది మళ్ళీ నేను దాన్ని ఎడిట్ చేసుకుని లైనప్ చేసుకుని దాన్ని పాడించడం. సో ఇలా చూసుకుంటే కనుక తన తాలూకా ఇంపాక్ట్ చాలా ఉంది హనుమాన్లో. తన తాలూకా ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. అంటే తను 5 నిమిషాల్లో రాసేసాడు కాబట్టి తక్కువ అంచనా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 5 నిమిషాల్లో ఒక వ్యక్తి రాయగలుగుతున్నాడు అంటే ఎన్ని సంవత్సరాల
కృషి లేకపోతే అది అంత సులువుగా రాదండి. చాలా మంది 5 నిమిషాలు రాస్తారు కదా, దాంట్లో ఏముందనుకోవచ్చు. ఒక మనిషి 5 నిమిషాల్లో రాయగలుగుతున్నాడు అంటే దాని వెనకాల కొన్ని సంవత్సరాల తాలూకా నిద్రాహారాలు మానేసి దాని పట్ల ఎంతో ఇష్టం ఉంటే తప్పితే దాని మీద చేసిన కృషికి వచ్చిన ప్రతిఫలమే 5 minutes లో రాయగలగడం. సో ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయ్యేటట్లుగా అంటే లేటెస్ట్ గా ఉండాలి మ్యూజిక్, అండ్ మీరు తీసుకుంటున్న ఆధ్యాత్మిక లిరిక్స్ ఏవైనా ఉన్నాయో వాటికి మీరు మిళితం చేయాలి. ఇవి రెండు కూడా కలిపి మ్యూజిక్ చేయడం అనేది ఇప్పుడు జనరేషన్కి నచ్చేట్టుగా అది ఎంత ఛాలెంజింగ్గా అనిపిస్తుంది మీకు? ఛాలెంజింగ్ ఏం లేదండి. మాకు ఒక కైండ్ ఆఫ్ ఒక ఎంటర్టైన్మెంట్. నాకు చేయటం ఇష్టం. అది ఛాలెంజింగ్ ఏమి ఉండదు నాకు. అలాంటి వర్క్స్ వస్తే, నాకు ఛాలెంజింగ్ వర్క్స్ వస్తే ఇష్టం నాకు ఇంకా. ఓకే, మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు ఈ మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలి అనుకున్నది ఎవరు? అండ్ తర్వాత కలిసిన వాళ్ళు, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్? లేదండి, నేను అన్ఫార్చునేట్లీ నాకు ఎనియో మోరికోన్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. ఇటాలియన్ కంపోజర్ ఎనియో మోరికోన్ అని. ఓకే, ఎక్స్ట్రాడినరీ కంపోజర్ ఆయన జస్ట్ కరోనాకి అటు ఇటుగా ఆయన ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. ఆయన వర్క్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక్కసారైనా కలిసి ఆయనతో ఒక్క ఫోటో అయినా దిగాలి, ఆయనతో ఒక్క నిమిషం అయినా గడపాలి అనుకున్నాను, అవ్వలేదు. నాకు అలాగా ఆ కోరిక త్వరలో ఇళయరాజా సార్తో తీరుతుందని నా కోరిక. ఇళయరాజా సార్ అన్న చాలా ఇష్టం, రెహమాన్ సార్ అన్న చాలా ఇష్టం, జేమ్స్ హార్నర్, హ్యాన్స్ జిమ్మర్. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అండి. నాకు వీళ్ళని కలవాలి, వీళ్ళతో ఒకసారి టైం స్పెండ్ చేయాలి. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై థాట్స్. అంటే వాళ్ళు జస్ట్ స్పెండ్ చేస్తే చాలండి నాకు ఒక నిమిషం చాలు. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవాలి, ఈ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి మీరేమైనా సజెషన్స్ ఇవ్వగలరా? సజెషన్ ఇందులో నిలబడాలి, నిలదొక్కుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు ఏ సజెషన్ ఇవ్వక్కర్లేదండి, ఆటోమేటిక్గా జరిగిపోతుంది అంతే. నో మోటివేషన్ నీడెడ్. ఆ లోపల చెప్పుకోలేనంత చచ్చేంత ఇష్టం ఉంటే ఒక పని మీద ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ప్రకృతి మీకు సహకరిస్తూనే ఉంటుంది. ఇన్ వన్ వే ఆర్ ద అదర్ ప్రకృతి మీకు సహాయపడుతూనే ఉంటుంది. మీరు సస్టైన్ అవ్వగలుగుతూనే ఉంటారు అంటిల్ యూ రీచ్ ద గోల్. అక్కడి నుంచి మీరు ఇంకెంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మ్యాటర్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ మెలడీస్ మెమరీస్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.